ఈ ఎన్నికల దృష్ట్యా ఇల్లంతకుంట గ్రామ ప్రజల కోసం పుట్టిన ప్రతి ఆడపిల్లకు 5,000 రూపాయలు ఫిక్స్ డిపాజిట్, ఓకే మరణించిన కుటుంబానికి 10,000 రూపాయలు, ఓకే అదే విధంగా పుట్టిన ప్రతి ఆడపిల్లకు ఇల్లంతకుంట గ్రామ కిట్ అని చెప్పేసి ప్రత్యేకంగా అందజేయడం జరుగుతుంది. వారి పై చదువుల కోసం అంటే 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ లో వచ్చిన ప్రతి అమ్మాయికి 10,000 రూపాయలు, అబ్బాయికి 5,000 రూపాయలు. ఇక్కడ ఒక చిన్న డౌట్ రావచ్చు, అబ్బాయికి ఎందుకు తక్కువ అని చెప్పేసి. అమ్మాయిలను ఎంత ప్రోత్సహిస్తే అంత బాగుంటుంది. అబ్బాయిలను కొంచెం వారికి ప్రోత్సాహం ఎక్కువ ఉంటుంది, కుటుంబంలో ప్రేమ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి వారికి 5,000 రూపాయలు ఇవ్వాలి. నా ప్రధాన ఆడపడుచుల మీద నాకు ప్రధానమైన ఇంట్రెస్ట్ ఎందుకంటే వాడిని ఎంత ఎంకరేజ్మెంట్ చేస్తే ఊరంతా బాగుపడతాను ఉద్దేశంతో ఆడపడుచులకు 10,000 రూపాయలు. డిగ్రీ పీజీకి వెళ్తుంటే కూడా వారికి 10,000 రూపాయల ఆర్థిక సాయం అనేది సిద్ధంగా ఉన్నాం. మరొకటి నూతన శ్మశాన వాటిక. ఇప్పుడు మా ఇల్లంతకుంట గ్రామం దీర్ఘకాలికంగా తీరని సమస్యలు ఏముంటాయన్న ఇల్లంతకుంటలో రైట్ నౌ? శ్మశాన వాటిక సమస్య. శ్మశాన వాటిక, నూతన శ్మశాన వాటిక ఏర్పాటు చేసి లైటింగ్ ఏర్పాటు చేసి అక్కడికి రెగ్యులర్ గా ఎవరైతే వెళ్తుంటారో చనిపోయిన తర్వాత, ఎందుకంటే మనం జన్మించిన తర్వాత మరణించేది అక్కడే, మరణించిన తర్వాత మనల్ని అక్కడనే కాలేస్తారు, లేకపోతే అక్కడనే బంధు పెడుతుంటారు కాబట్టి అది కూడా అంత పవిత్రంగా చూసుకోవాలనే ఉద్దేశంతో శ్మశాన వాటికను కూడా పవిత్రంగా చూడాలనే ఉద్దేశంతో నూతన శ్మశాన వాటిక నిర్మించడం జరుగుతుంది. అక్కడ వరకు లైటింగ్ ఏర్పడిస్తుంది. ఎవరికి కూడా ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా దారి నిర్మించడం జరుగుతుంది. మా ఇల్లంతకుంట గ్రామ కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో మొత్తం సీసీ రోడ్ వేసి తార్ రోడ్ నిర్మించి ప్రజలందరూ కూడా డస్ట్ నుంచి విముక్తి కల్పించి శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి చిన్నపిల్లలకు పెద్దలకు అని చెప్పేసి నా దృష్టికి వచ్చింది. కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఆ సమస్యను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను.